వెల్కమ్ టు నిగస్వి ఛానల్. మేము ఈరోజు లేపాక్షి టెంపుల్కి వెళ్ళినామండి. అక్కడ నేను మా బాబు ఇద్దరు వెళ్ళినాము. లేపాక్షి టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ డిస్ట్రిక్ట్ హిందూపూర్ నుంచి 14 కిలోమీటర్ దూరంలో లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం ఉందండి. ముందుగా మనం ప్రపంచంలో అతిపెద్ద ఏకశిలా నంది ఇదేనండి. ఈ నంది ఒకే రాళ్ళతో చెక్కినారండి. ఈ నంది 20 అడుగుల ఎత్తు 30 అడుగుల వెడల్పు ఏకశిలపై నిర్మించారండి. ఈ నందీశ్వర్ మెడలో ఎంతో అందమైన మువ్వలు ఆభరణాలు అలంకరించబట్టు చెక్కపడి ఉందండి. ఈ నందిని చెక్కిన శిల్ప కళాకారులకు ఎంత పొగిడితే తక్కువనండి. ఎంత సూపర్గా ఉంది చూడండి. ఇది లేపాక్షి అని పేరు ఎలా వచ్చిందంటే, రావణేశ్వరుడు సీతాదేవిని అపహరించి ఎత్తుకొని వెళ్తప్పుడు జడాయి పక్షి అడ్డు వస్తుందండి. అప్పుడు రావణేశ్వరుడు పక్షి అడ్డు తొలగించడానికి పక్షి రెక్కల్ని కట్ చేసి గాయపడుతున్నారండి. అప్పుడు శ్రీరాముడు సీతాదేవిని వెతుక్కొని ఈ ప్రదేశం వచ్చినప్పుడు సీతాదేవి కాపాడపోయి గాయపడిన పక్షిని లేపక్షి అని పిలిచే వల్ల లేపాక్షి అని పేరు వచ్చిందండి. జడాయి మోక్షం పొందిన ప్రదేశం కూడా ఇదే అండి. చూడండి. తర్వాత మేము హ్యాండీక్రాఫ్ట్ షాప్ ఉందండి. అక్కడ షాప్ లోపల వెళ్ళినాం. ఎంతో అందమైన బొమ్మలు హ్యాండ్మేడ్ తోటి ఉందండి. చాలా అందంగా ఉన్నాయి. ధరలు కూడా పర్వాలేదండి, తక్కువనే ఉన్నది. మన సిటీ కన్నా అక్కడ తక్కువనే ఉన్నది. మేము కొన్ని బొమ్మలన్నీ తీసుకున్నామండి. చూడండి. మీరు కూడా లేపాక్షి వెళ్తే కంపల్సరీ హ్యాండీక్రాఫ్ట్ చేసిన వాళ్ళతోటి మీరు కూడా కొనుక్కొని రండి. చూడండి ఎంత అందమై. ఇప్పుడు మన వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్తామండి. చూడండి. టెంపుల్ ముందు గజస్తంభం చూడండి ఎంత పొడవుగా ఉన్నాయి చూడండి. మండపం చూడండి. గుడి గోపురం చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. మా బాబు వస్తున్నాడు. మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్లో చూడాల్సినది చాలా ఉందండి. హ్యాంగింగ్ పిల్లర్, లతా మండపం, కళ్యాణ మండపం, బాలగణపతి, ఏకశిలా నాగలింగం, శ్రీరాముడు ప్రతిష్ఠ చేసిన శివలింగం అని చాలా ఉన్నదండి. రండి అన్నీ చూద్దాము. ఇవి చూడండి కళామండపం అండి. చూడండి నాట్యం చేస్తున్నట్టు శిల్పకళ చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. పైకప్పు చూడండి. రాయిల కాలం నాటి కళా వైభవానికి నిలువెత్తిన నిదర్శనం అండి లేపాక్షి. ఇక్కడ ప్రతి అడుగుల్లోనూ విజయనగర శిల్పల సాదుర్యం, అలనాటి శిల్పకళలు మనని కనువిందు చేసి కట్టి పడేస్తుందండి. క్రిస్తవ శతాబ్దంలో 16వ శతాబ్దం కాలంలో విజయనగర చక్రవర్తి అచ్చుదేవరాయ కొలువుల పెనుకొండ కోటలో కోసారిగా విరూపణ పనిచేశారండి. అద్భుతమైన నిర్మాణం తనది రాజ్యంలో కనిపించాలని స్తంభాలు విరూపణ నిర్మించారని చరిత్రం చెప్తుందండి. శిల్పాలు పెయింటింగ్లు ఎంతో అద్భుతంగా ఉన్నదండి. మీరు కంపల్సరీ లేపాక్షి వెళ్తే అన్నీ చూసి రండి. శిల్పాలు నాట్యం చేసినట్టు మ్యూజిక్ చేస్తున్నట్టు అంత అందంగా ఉన్నాయి చూడండి. నిజంగానే కళ్ళ విందుగా ఉన్నది చూడండి. ఈ మండపం పైకి వేసిన పెయింటింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. మన ఏ దిక్కు నుంచి చూసినా కూడా మననే చూసినట్టు ఉంటుందండి. అంత అందంగా ఉన్నాయి చూడండి. దాని తర్వాత మనం లతా మండపం వెళ్తాం రండి. చూడండి తులసి కోట ఉన్నాయి చూడండి గుడి బయటికి. ఇవి మొత్తం లతా మండపం అండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ చిన్న గుడి ఉందండి. అది ఆంజనేయ స్వామి, చిన్నగా ఆంజనేయ స్వామి గుడి అండి. అది లోపల విగ్రహం చిన్నగా ఉన్నది చూడండి.
చూడండి విగ్రహం చిన్నగా ఉన్నది. చూడండి ఈ లింగం శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ చేసిన లింగం అండి. శ్రీరాముడు జడాయి గుర్తుగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారండి. ఆ తర్వాత ఇక్కడ అగస్త్యర్ తపస్సు చేసి మరో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినండి. ఈయనే ఇప్పుడు పాపనాశేశ్వరుడుగా పూజలు అందుకున్నారండి. చూడండి ఇది ఒకే రాతితో అన్న బాల గణపతి అండి. ఫస్ట్ ఈయన దర్శనం చేసుకున్నాకనే వీరభద్రస్వామిని దర్శనం చేసుకోవాలండి. 12 అడుగు ఎత్తు ఉందండి బాల గణపతి. ఆ పక్కకే ఒకే రాతిలోనే చూడండి శివలింగం చూడండి. ఏకశిల నాగలింగానికి ఒక కథ ఉందండి. శిల్పులు భోజనాలకు ఇంటికి వచ్చినప్పుడు తల్లి ఇంకా వంట కాలేదని, వంట అయినాక పిలుస్తానని అందరికీ వేచి ఉండమని చెప్తారండి. శిల్పులు కొంత సమయం వేచి ఉన్నారండి. ఆ కొంత సమయంలో ఏం చేయాలని తోచక ఈ శివనాగలింగాన్ని చెక్కారండి. వంట అయినాక తల్లి బయటకు వచ్చి నాగలింగాన్ని చూసి ఆశ్చర్యపడిపోయిందండి. అలా కొంచెం సమయంలో చెక్కిన ఏకశిల నాగలింగం ఇదేండి. చూడండి ఇది కళ్యాణ మండపం అండి. ఇవి సగంలోనే అయిపోయిందండి. దీనికి ఒక కథ ఉండండి. విరుపన్న మొదటి నుంచే శైవ భక్తుడండి. కూర్మగిరిపై ఉన్న దేవతలకు పూజలు చేసే వలన మూగవాడైన తనది కుమారుడుకు మాటలు వచ్చిన ఆనందంతో విరుపన్న రాజు అనుమతి లేకుండా ప్రభుత్వంతో అనుమతి తీసుకోకుండా ప్రభుత్వ ధనంతో భారీగా వీరభద్రస్వామి దేవాలయం నిర్మాణం చేపట్టారండి. నిర్మాణం చాలా వరకు పూర్తి అయిందండి. కళ్యాణ మండపం పూర్తి కాని క్రమంలో వీరభద్రనకు గిట్టని వారు రాజుగారికి వీరభద్ర గురించి చేరవేశారండి. ఇది తెలుసుకున్న విరుపన్న రాజుగారి వేస్తున్న దండని తామే తనకు వేసుకొని తన 2 కన్నయ్య గోడకు కొట్టారండి. తీసి గోడకు కొట్టారు. ఇప్పుడు కూడా గోడపైన రక్త మరకలు కనిపిస్తాయండి. రక్త మరకలు పడిన వల్ల కళ్యాణ మండపం నిర్మాణం ఆగిపోయిందండి. ఇప్పుడు మనం హ్యాంగింగ్ పిల్లర్ చూద్దాం రండి. చూడండి మండపం పైకి పెయింటింగ్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ హ్యాంగింగ్ పిల్లర్ అండి. మొత్తం 70 పిల్లర్స్ ఉందండి. దీంట్లో ఒక్క పిల్లర్ మాత్రం భూమికి ఆనుకోకుండా ఉన్నాయి చూడండి. చూడండి మంచి వెలుతురు కనిపిస్తుంది చూడండి. ఇలా అన్ని పిల్లర్ భూమికి ఆనుకొని ఉంటుందండి. ఇది ఒక్క పిల్లర్ మాత్రం ఆనుకోకుండా ఉంటుందండి. ఎందుకంటే భూకంపం వచ్చినా ఈ మండపం కూలిపోతుందని ఉండాలని ఉంటే ఈ పిల్లర్ నిర్మించారండి. భూకంపంలో మండపం కూలిపోతప్పుడు అప్పుడు ఈ పిల్లర్ మాత్రం భూమికి ఆనుకుంటుందండి. అప్పుడు ఏ ఒక్క పిల్లర్ కూడా పడిపోదండి. పిల్లర్ పడిపోకుండా ఉండడానికి ఈ పిల్లర్ నిర్మించారండి. చూడండి ఇది వీరభద్రన్న స్వామి గర్భగుడి అండి. లోపలికి వీడియో అలో చేయరండి. అందుకే నేను బయట మాత్రమే వీడియో తీసిన చూడండి. ఎంత అందంగా ఉన్నాయి చూడండి. లోపల అగస్త్య మునివర్ నిర్మించిన శివలింగం ఉందండి. ఇంకా భద్రకాళి అమ్మని కూడా ఉందండి. అంతా మేము అన్ని చుట్టి తిరిగి చూసేసి మళ్ళీ ఒక్కసారి లతా మండపం అన్నీ మళ్ళీ వచ్చి అన్నీ ఒక్కసారి అందమైన ప్రదేశం అని అన్ని వీడియో తీసుకొని అన్నీ మళ్ళీ ఒక్కసారి అన్నీ తిరిగి చూసినామండి. లేపాక్షి అనగానే మనకు గుర్తుకొచ్చేది శారీస్ అండి. లేపాక్షి శారీ అని, కాటన్ సిల్క్ శారీ అని. దాంట్లో ప్రింటింగ్లో ఇక్కడ ఉన్న లేపాక్షి పిల్లర్ మీద ఉన్న ప్రింట్ అండి. చీరల మీద కూడా ప్రింట్ వచ్చేది చూడండి. మీరు కూడా చూడవచ్చు చూడండి. లేపాక్షి ప్రింట్ అండి ఇది. చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి.
మళ్ళీ ఒక్కసారి చూడండి కళ్యాణ మండపం. ఒక్కొక్క స్తంభంలో ఒక్కొక్క శిల్పకళ నుణుకంగా ఉన్నదండి. అసలు ఇది చూడడానికి 2 కళ్ళు చూడండి. మీరు వీడియో చూసే ముందు మీరు ఒక్కసారి మీరు విజిట్ చేయండి. లేపాక్షి వచ్చి ఈ ప్రదేశం అన్నీ చూడండి. ఎంత అందంగా ఉన్నదండి. జీవితంలో ఒక్కసారైనా వచ్చి లేపాక్షిని చూడండి మీరందరూ. మాకు ఎంతో నచ్చిందండి ఈ ప్లేసు. చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. సగంలోనే ఆగిపోయిందండి కళ్యాణ మండపం. మీకు ఈ వీడియో నచ్చితే నియసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.